సార్ రెండు రకాలుగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్డులు అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు 1,43,00,000 కుటుంబాలకి రాష్ట్రంలో ఉన్నాయి. మీరు చెప్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అంటారు. దాని కింద 61 లక్షల కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా 70 ఏళ్ళు నిండిన వాళ్ళకి అందరికీ కూడా వయో ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వడం జరుగుతోంది. దాని లబ్ధిదారులు దేశవ్యాప్తంగా 6 కోట్లు ఉంటే మన రాష్ట్రంలో 26 లక్షల మంది ఉంటున్నారు. 61 లక్షల కుటుంబాలకి ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నాయి. ఈ వయో 70 ఏళ్ళు దాటిన వాళ్ళకందరికీ కూడా అనేక చోట్ల, ఎందుకంటే చాలామందిలో అవగాహన లేదు, అవగాహన కల్పిస్తూ 70 ఏళ్ళు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఈ కార్డు పొందడానికి అవకాశం ఉంది. తద్వారా అదనంగా కుటుంబానికి లభిస్తున్న 5 లక్షల వైద్య సాయానికి అదనంగా మరి 5 లక్షలు వైద్య సాయం పొందడానికి, ఎందుకంటే వయోభారం కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆయన ఆలోచించి కుటుంబంలో సభ్యులు కొంతమంది చూసుకోకపోవచ్చు, కాబట్టి దాన్ని సరిచేయడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం. మేము ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ పేరు మారి ఎన్టీఆర్ వైద్య సేవ అయింది. ఎన్టీఆర్ వైద్య సేవ కొనసాగుతుంది. దాంట్లో ఏమవుతుందంటే ఒక హైబ్రిడ్ మోడ్లో తీసుకొస్తున్నాం. హైబ్రిడ్ మోడ్ అంటే ఈ 1,43,00,000 కుటుంబాలకి ముఖ్యమంత్రి గారు మరొక 20 లక్షల కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, ఏపీఎల్ ఫ్యామిలీని కూడా చేర్చమన్నారు. 1,43,00,000కి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం వర్తిస్తుంది. దీన్ని 3 విభాగాలుగా విభజించాం. ఒకటి 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ మోడ్లో, దానికి ప్రతి కుటుంబానికి 1,60,00,000 కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ఇది ప్రీమియం కడుతుంది. మిగిలిన 5 లక్షల రూపాయల వరకు జన ఆరోగ్య యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకారం వస్తుంది, కానీ అది 61 లక్షల కుటుంబాలకి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన 1,00,00,000 కుటుంబాలకి తర్వాత ఈ 1,63,00,000 కుటుంబాలు ఏదైతే పూర్తిగా అనుకుంటున్నామో 25 లక్షల దాకా, ఆ 2.5 లక్షల పైబడి 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ అందిస్తుంది. దాని మీద రకరకాల మీటింగ్లు చేయడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులు ఏముంటాయి, ఇన్సూరెన్స్ స్టేక్ హోల్డర్స్తో కూడా అనేక సమావేశాలు నిర్వహించడం జరిగింది. దానికి ఒక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా తయారు చేశాం. తొందరలోనే టెండర్లు వెళ్తున్నాం. అడ్వాన్స్గా ఇప్పుడు దాకా చాలా ఆరోపణలు వచ్చేవి. ఆరోగ్యశ్రీ మాకు 2,500 కోట్లు బకాయిలు పెట్టేసి వెళ్ళారు. ఆ సమస్య తలెత్తకుండా చాలా చోట్ల ఈ బకాయిలు పెట్టడం కారణంగా నెట్వర్క్ హాస్పిటల్లో నాకు కూడా ఇవాళ ఒక ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎక్కడ చిన్న ఇదైందండి, ఇది అన్నారు, మాకు కట్టాల్సింది ప్రభుత్వం అని అన్నారు, అందుకని అని ఆ ఇబ్బంది రాకుండా ముందుగానే ప్రీమియం చెల్లించేస్తాం. ముందుగా ప్రీమియం చెల్లించడం వల్ల సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు అడ్మిషన్కి ప్రీ ఆథరైజేషన్ ఇవ్వడానికి 6 గంటల సమయం పడుతుంది. మేము తీసుకొస్తున్న కొత్త హైబ్రిడ్ మోడ్లో గంట లోపలే ఆథరైజేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఎవరు నిర్లక్ష్యం వల్ల అయినా 6 గంటల్లో ప్రీ ఆథరైజేషన్ ఇవ్వకపోతే ఏదైనా ప్రాణానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 6 గంటలు హయ్యర్ లిమిట్, అప్పర్ లిమిట్, అది 6 గంటలు కావచ్చు, గంటలో కావచ్చు, 2 గంటల్లో కావచ్చు, కానీ అది లేకుండా గంట అప్పర్ లిమిట్ పెట్టేసి ఇవాళ ప్రీ ఆథరైజేషన్ కూడా ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఒక పటిష్టమైన వ్యవస్థను దీన్ని చేస్తున్నాం. మీరు ఆర్ఎఫ్పీ అయిపోయింది కాబట్టి టెండర్లు పిలుస్తున్నాం. తొందరలోనే